తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోలవరం కాలువ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ కాలనీకి చెందిన పలువురు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం కాలువ నిర్మాణంలో సుమారు 300 మందికి పైగా నిర్వాసితులు ఉండగా వారిలో కొందరికి న్యాయం చేశారని, ఇంకా 22 కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం అందలేదని వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అర్జీలు అందించినా న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2 రోజుల ముందే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సందడి మొదలైంది. అమలాపురం లలిత థియేటర్ వద్ద టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బెనిఫిట్ షో టికెట్ వేలంపాట నిర్వహించారు. బెనిఫిట్ షో మొదటి టికెట్ వేలంపాటకు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరయ్యారు. బెనిఫిట్ షో మొదటి టికెట్ దక్కించుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమాని గుర్రం కృష్ణ, బీజేపీ నాయకుడు మోకా వెంకట సుబ్బారావులు పోటీపడ్డారు. మొదటి టికెట్ ను గుర్రం కృష్ణ, రవణం శ్రీకాంత్ ఫ్రెండ్స్ వేలంపాట్లో 60,000కు దక్కించుకున్నారు. వేలంపాట్లో వచ్చిన 60,000 రూపాయలకు ఇంకో 10,000 రూపాయలు వేసి 70,000 రూపాయలను దేవీ నవరాత్రుల సందర్భంగా అమలాపురంలో ఉన్న 7 ఉత్సవ కమిటీలకు పంచుతామని అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా అందరికీ ఆరాధ్య దైవం, మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంచుమించు 10 రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో 7 స్క్రీన్లు ఎక్కువ స్క్రీన్లు పెట్టమని చెప్పి అడిగాం. కానీ థియేటర్ లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే ఇది స్టేట్ వైడ్లో తెలంగాణ రాష్ట్రంలో 9 గంటలకు అన్నారు, ఆంధ్రాలో ఏమో 1 గంటకు అన్నారు. కానీ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఒకవేళ 9 గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం, మళ్ళీ 1 గంట షో పెడతాం. అలాగే 1 గంట షో మీద కన్ఫర్మ్ అయితే 4 గంటల నుంచి తెల్లవారులు పొద్దున్న ఉదయం దాకా సినిమా వేద్దారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం. ఈ పాట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి గారి సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్ షో చేసి ప్రతి ఈదికి 30,000 రూపాయలు చొప్పున మేము 7 ఈదులకి ఉత్సవాలకు ఇచ్చాం. ఈసారి కూడా ఆర్డీఎస్ మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుంది, ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ ఈ పాట పెట్టాం. ఈ పాట పాడినందుకు
మన జీకే గారు వాళ్ళ పుత్ర బృందానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు సినిమా రిలీజ్లో అంటే సుమారు టికెట్లు ఇంకా మాకు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్నీ బుక్ అయిపోయినాయి. ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి. అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి కంటిన్యూ చేసిన సినిమాలు షోలు పెడతామని చెప్పేసి అభిమానులు ఎవరో కూడా కంగారు పడకండి. ఎందుకంటే టికెట్లు అందరికీ దొరికితే అందరికీ ఇస్తాం. మేము ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జియో ప్రకారం కాబట్టి మేము ఈ టికెట్ 1000 రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి వేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు. కాబట్టి అభిమానులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమానికి లేనంత ఫేవర్ ఈరోజు ఓజీ చిత్రానికి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ హంగామా ప్రపంచవ్యాప్తంగా అందరూ మెగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న విడుదలైన మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒకవేళ ఒక పక్కన వర్షం వస్తున్నా కానీ ప్రతి ఆర్టిస్టు అలాగే ప్రతి ఒక్కరు టీం ఒకరు కూడా చేసిన సపోర్ట్ చాలా మరువలేంది. అమలాపురంలో ఈ ఓజీ చిత్రం యొక్క మొదటి టికెట్ని అమలాపురం మెయిన్ థియేటర్ లలిత థియేటర్ నుండి పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో వచ్చిన మొత్తాన్ని మేము ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద పోరాడుతున్నారో దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అమలాపురంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో ఇక్కడ మాకు 7 కమిటీలు ఉన్నాయి. 7 కమిటీలకి మేము దీన్ని పంచాలని ఉద్దేశంతో ఉన్నాం. ఈ పాటలో ముఖ్యంగా ఇక్కడ చాలా మంది హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మోకా సుబ్బారావు గారు, అలాగే జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ జీకే గారు మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి పోటాపోటీగా పాడారు. దీంట్లో 60,000 రూపాయలకి ఈ టికెట్ను జీకే గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 60,000 రూపాయలకి ఈ మొదటి టికెట్ని గెలుచుకున్నారు. దీని ద్వారా ఈ 60,000 రూపాయలకి ఇంకో 10,000 రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ తరఫున 10,000 రూపాయలు జోడించి 70,000 రూపాయలని ఈ 7 ఉత్సవ కమిటీల్లో 15,000 చొప్పున వారికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. మెగా అభిమానుల సమక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషికి మాది వృతభక్తిగా మేము ఈరోజు ఈ ఉత్సవ కమిటీలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని యాక్షన్ పెట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పూర్తిగా ఈ టికెట్ దక్కించుకున్న జీకే గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో సేవా పక్వాడా వేడుకల్లో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు కర్నూలులో ర్యాలీ నిర్వహించింది. డ్రగ్స్ రహిత నషాముక్త్ భారత్ ను ప్రోత్సహించేందుకు నమో యువరన్ 75లో పెద్ద సంఖ్యలో ఔత్సాహిక విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినూషారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, పార్టీ క్యాడర్ విద్యార్థులు పాల్గొని డ్రగ్ రహిత సమాజం, డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మిద్దామనే బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు. మోదీ గారి దీవెనలతో మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకుపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చాలా కష్టతరంగా ఉన్నది. అన్యము పుణ్యము తెలియని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు కొందరు దురదృష్టంగా. వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. తాగని వాళ్లకు, సిగరెట్ ఆల్కహాల్ తాగని వాళ్లకు 3,000 మందికి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను. కానీ దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది. జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్ ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం, ఆల్కహాల్ మీద రాపిస్తున్నాం. కానీ ఆ రాజకీయ నాయకులు చేసిన చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తివేయడంతో కృష్ణా నది ఉప్పొంగుతోంది. వేకువజామున సూర్యకిరణాలు నదిపై పడి మెరిసిపోతున్న దృశ్యం చూపర్లను ఆకట్టుకుంటుంది. కృష్ణమ్మ ప్రవాహం, ప్రకృతి సౌందర్యం కలగాల్సిన ఈ అద్భుత దృశ్యాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం.
ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఊతమన్న చంద్రబాబు. డైమండ్ జూబ్లీ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రబీ పంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదన్న మంత్రి అచ్చెండ. మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల గురించి జగన్ మాట్లాడుతున్నారని ధ్వజం. ఆధునిక వ్యవసాయానికి తానే ఆద్యున్నంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.